సామెతల గ్రంథము 28 అధ్యాయము 13 వచనం. అతిక్రమములో దాసిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిసిపెట్టువాడు కనికరం పొందును. ప్రభు అంటున్నాడు, అతిక్రమములు దాసిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అంటున్నాడు. అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, అతిక్రమములు మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని దాచిపెట్టకూడదు. దాచిపెడితే పోతాయి అనుకుంటే అది మన భ్రమ. దాచిపెడితే ఎప్పటికి పోవు. ఎప్పుడైనా అది బయటపడుతుంది. బయటపడకుండా పోనే పోదు. మనిషి తప్పు చేసే 10 సార్లు అనుకునేది ఏంటంటే, నేను చేసిన తప్పు ఎవరికి తెలీదు, నేను చేసిన పొరపాటు ఎవరు చూడలేదు అనుకుంటాడట. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ఆ యొక్క విషయం ఏదో ఒక రోజున బయటకు వస్తుంది. ఏదో ఒక రోజున బయటపడుతుంది. ఎంత దాచిపెట్టినా సరే, ఎంత దాచినా సరే, అది బయటికి రాకుండా మానదు. కానీ మనము ఆ తప్పును గాని మనంతట మనమే ఒప్పుకునేస్తే మనకు దేవుడు కనికరం చూపిస్తాడట. అదే ఆ తప్పుని ఒప్పుకోకుండా నేను తప్పు చేయలేదు, నేను కరెక్టే అని వాదించి మనము నిజంగా తప్పు చేసినప్పటికీ మనం తప్పు చేయనట్టుగా మనం నడుచుకున్నాం అనుకోండి. ఒకరోజు అది బట్టబయలుగా బయటపడిపోయినప్పుడు ఇంకా అందరూ దాన్ని తప్పు తప్పు అంటే నువ్వు ఒకదానివి కాదనలేవు. నువ్వు ఒక్కడివి కాదనలేవు. కాబట్టి అందుకని దేవుడు ఏమంటంటే, అతిక్రమాలు ఏదైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే మనకు మేలు కలుగుతాది. వాటిని ఒప్పుకోకుండా మనం దాచిపెట్టుకొని ఏం కాదులే అనుకుంటే ఒకరోజు ఖచ్చితంగా అది మనకు పెద్ద ప్రమాదం అవుతుంది. ఎందుకంటే అతిక్రమం అనేది సామాన్యంగా ఒక మనిషిని విడిచిపెట్టదు. పాపం ముందు చేయమంటది. నేను నేను బాగా రుచిగా ఉంటాను కానీ అంటది. చేసిన తర్వాత నా 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 పాపం నువ్వు చేసావు కాబట్టి నిన్ను బయట పెడతానంటది. ఆ పాపం బయట పెట్టిన తర్వాత మనకి ఉన్న ఇల్లు, గౌరవం అంతా పోయేటట్టు చేస్తది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మన అతిక్రమం ఏంటో మనకు తెలుసు. మన బలహీనత ఏంటో మనకు తెలుసు. మన లోటుపాటు ఏంటో మనకు తెలుసు. మనం ముందుగానే ప్రభు దగ్గరకొచ్చి, ప్రభువా, నా స్థితి ఇది, నా బలహీనత ఇది, నా యొక్క లోపం ఇది, నా అతిక్రమం ఇది, నేను ఈ విధంగా చేశాను అని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దేవుడు దాన్ని బయటకు తీసుకొస్తాడు. దావీదు తప్పు చేసి ఎరగనట్టుగా ఉండాలనుకున్నాడు. కానీ ఎలా అవుతుంది? అది ఖచ్చితంగా బయటకు వస్తూ ఉంది. అందుకని బెత్షెబ భర్తను చంపేశాడు. ఇంక అందరితో ఆగిపోద్దులే అదని చెప్పి. కానీ భర్తను చంపిన తర్వాత అది ఇంకా ఆగల. అప్పుడు ఆయన ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నా కూడా ఆగల. ఎందుకంటే ఆయన ఒప్పుకోలేదు కాబట్టి. తప్పు చేశాడు, తప్పు అని దేవుడి కాడికి వచ్చి ఒప్పుకోలే. అందుకని అది ఆగల. ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చి అతన్ని ప్రశ్నించాడు. అయ్యా, ఒక పేదవాడు ఒక ధనవంతుడి వాకిట ఎదుట ఉన్నాడు. ఆ పేదవాడికి ఒక గొర్రెపిల్ల ఉంది. అది దాని బిడ్డలాగా సాక్కుంటాడు. కానీ ఆ ధనవంతుడి ఇంటికి ఒక చుట్టాం వస్తే పేదవాడిని గొర్రెపిల్ల తీసుకొని దాన్ని వధించి ఇందు చేశాడయ్యా, ఆ పేదవాడికి న్యాయం చేయి అంటే, నా రాజ్యంలో ఎవడు అలా చేసేవాడు, వాడిని ఇప్పుడే నేను చూస్తానన్నాడు. ఎవడంటే నువ్వేనయ్యా పని చేసిందన్నాడు. ఇంకా అందరితో కప్పుకొలిపోయాడు దావీదు. అప్పుడు పోయి 51వ కీర్తన రాస్తాడు. అప్పుడు ఒప్పుకోవటం ప్రారంభిస్తాడు దావీదు. అప్పుడు దేవుని పదాల దగ్గర పట్టుకొని ఒప్పుకొని ఏడ్చి ఆయన ప్రలాపించి పశ్చాత్తాపడతాడు. అయితే ముందే ఆ పని చేస్తుంటే నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడవలసిన అవసరం లేదు. ఈరోజు కూడా మనంతటగా మనం దేవుని ఎదుటికి వచ్చి మన లోపాలు ఏంటి, మన తప్పిదాలు ఏంటి అని మనం దేవుని కాడ యథార్థంగా మనం ఒప్పుకొని విడిచిపెట్టేస్తే రేపు మళ్ళా వాటి యొక్క ఫలం మనం అనుభవించాల్సిన పరిస్థితి లేదు. అవి బయటపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బయటపడినా అవునయ్యా, అతను నిజంగానే
ఆ విషయాలన్నీ కూడా ముందే చెప్పాడు. అది వాస్తవమే. అయినా అది ఒప్పుకున్నాడు కాబట్టి తప్పేం లేదు అని అంటారు. కాబట్టి ఈరోజు చాలామంది ఆ యొక్క అవగాహన లేకుండా దాసిపెట్టుకొని అవి పోతాయనుకుంటున్నారు. ఎప్పటికి పోవు. దేవుని కాడ ఒప్పుకోవాలా. ఒప్పుకోవాల్సిన వాళ్ళ దగ్గర ఒప్పుకుంటే అవి కనికరం వస్తది. దేవుడు మనల్ని క్షమించి అన్ని విషయాల్లో కనికరం చూపి వర్ధన చేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి. అయ్యా మమ్మల్ని అందరిని కూడా ఆదుకొని ఆదరిస్తూ ఉన్నావు. నువ్వు లేకపోతే నువ్వు లేవు ప్రభా. అయ్యా మేము ఈ మానవ లోకంలో పాప లోకంలో జీవిస్తున్నాం. అయినా మేము తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులను పొరపాట్లను క్షమించండి దేవా. మా అతిక్రమములను క్షమించండి. మా అవిధేయతలను క్షమించండి. మా తిరుగుబాటులను క్షమించండి. మా లోటుబాటులు క్షమించండి. యేసయ్యా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధిపరచండి, పవిత్రపరచండి. యేసయ్యా నీ కొరకు నమ్మకంగా నడుచుకునే కృప దయచేయి నాయన. యేసయ్యా యేసయ్యా నువ్వు సహాయం చేయి ప్రభు. నువ్వు కృప చూపించు ప్రభు. నా తండ్రి మా దోషం ఏది ఉన్నా దాన్ని రక్తంతో కడిగివేయి. హిమము కంటే తెల్లగా కడిగివేయి నాయన. అయ్యా యేసు ప్రభువా, పరిశుద్ధుడాని స్తోత్రం అయ్యా. పరిశుద్ధుడాని స్తోత్రం అయ్యా. రాజాతి రాజాని స్తోత్రం అయ్యా. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని చేసిన ప్రతి పాపాన్ని బట్టి మా కొరకు నాయన కల్వరిశిలలో వెల చెల్లించి ఉన్నావు. అయ్యా మీ రక్తం కార్చి ఉన్నావు. మీరు కార్చిన రక్తం ద్వారా మాకు విడుదల ఉంది ప్రభా. మీ రక్తంతో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము అవిధేయులము నాయన, అయ్యా అవివేకులము తండ్రి నాయన. పలుమార్లు నిన్ను బాధపరిచిన వారిని, దుఃఖపరిచిన వారిని తండ్రి మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని. అయ్యా మా పితరుల దోషాలు మేము ఒప్పుకుంటున్నాం. మా ఇంటి వారి దోషాలు మేము ఒప్పుకుంటున్నాం. ఏ సంఘ బిడ్డల యొక్క దోషాలు మేము ఒప్పుకుంటున్నాం. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు నాయన. అయ్యా మేము నీ యొక్క ఎదుట ప్రభువా అయ్యా ఏ కలంకము మచ్చ డాగు లేకుండా అయ్యా కనపట్టుకు సహాయం చేయను. అయ్యా కనికరించమని, పరిశుద్ధపరచమని, అయ్యా శుద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. మా ఆలోచనలు కడగండి, మా తలంపులు కడగండి, అయ్యా మా యొక్క చూపులను కడగండి, మా ప్రతి ప్రవర్తనను కడగండి ప్రభా. అయ్యా ఎక్కడ చూసినా అయ్యా మా మా జీవితం వైపు నువ్వు చూసినా అయ్యా మా యొక్క మాట, మా యొక్క చూపు, మా ధ్యానము, మా హృదయ ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్టు సహాయం చేయమని, నీ చిత్తం చొప్పున నడిపించి సహాయం చేయమని. అయ్యా మమ్మల్ని పరిపూర్ణంగా మీ యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడిగి శుద్ధిపరచమని తండ్రి. అయ్యా మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ దినమంతా నీ చిత్తానుసారంగా నీ నా మహిమార్థంగా నడిపించమని, నీ తోడు మాతో ఉంచమని. అయ్యా మా పనుల్లో, మా మార్గాల్లో, మా ప్రయాణాల్లో, కార్యాలన్నింటిలో మీరు తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ సాతాను అంధకార క్రియలు, దురాత్మ కార్యాలు, చీకటి కార్యాలు, ఎలాంటి ప్రమాదం, ఎలాంటి ఇబ్బందులు మా జీవితాల్లో, కుటుంబాల్లో, పిల్లల్లో, మాలో ఎక్కడ ఉండకుండా వాటిని నా జరిగిన యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. మీరు బంధించిన ఆయన నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నీ కృపా కాపుదల, భద్రత, క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా గుడ్రు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలని అయ్యా నీ యొక్క వాక్యం వింటున్న వీళ్ళందరినీ కూడా ఒక బహుగా మీరు ఆశీర్వదించండి, బహుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా నీ యొక్క ప్రజలు అయ్యా ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ప్రభా నీ రాకడకు సిద్ధపరచున్నాయి, నీ రాకడకు సిద్ధపరచున్నాయి. యేసు ప్రభా నీ రాకడకు సిద్ధపరచు. అయ్యా మీ రక్తంతో కడిగి ప్రభా సిద్ధపరచున్నాయి. తండ్రి తండ్రి నీ స్తుతులు స్తుతులు స్తోత్రాలు, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ప్రజాతి రాజా నీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. అయ్యా తండ్రి నీ కృతజ్ఞతలు అయ్యా. అయ్యా సమయంలో ప్రభా మా దేశాన్ని, దేశ ప్రజలను బట్టి, నాయకులను బట్టి, అధికారులను బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. నాయనా 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 వారందరినీ రక్షించి కాపాడు తండ్రి. పరిశుద్ధపరచు నాయన, పవిత్రపరచు నాయన, శుద్ధిపరచు నాయన. అయ్యా నా రాజా, నా రాజా, నా ప్రభువా, నా తండ్రి, నా దేవా, నీ కొరకు నమ్మకంగా నడిపించమని. అయ్యా 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 ఎస్ అయ్యా అయ్యా నీ యొక్క ప్రజలకు కావాల్సిన ప్రతి ఈవిని సంపూర్ణంగా మీరు సహాయం చేయమని, ఏ కొదువు లేకుండా వీళ్ళని అన్ని విధాలుగా ఆదుకొని ఆదరించమని
నీ నామ మహింపరచుకుని చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.